నెల్లూరు నగరంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో మహిళలు మెరుపు ధర్నా నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితం ఆధ్వర్యంలో మహిళలు భారీగా తరలివచ్చారు. నకిలీ మద్యం తయారీదారులపై చర్యలు చేపట్టాలని నిరసన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం ప్రాణాలను తీస్తుందంటూ మద్యం బాటిళ్లను పగలగొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాకాని పూజితం మాట్లాడుతూ కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడం అన్యాయమన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నకిలీ మద్యం తయారీపై పటిష్ట చర్యలు తీసుకుని ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేశారు. ఒక స్టెప్ వెనక్కియండి, వెనక్కి రండి, అందరూ వస్తారు. ఓకే కదా, ఓకే మేడం, ఓకే మేడం. కథలు పెడతా ఉండవు, ఇజువో కదిలితే నీకు తెలీదా? ఏ టైంలో పడితే ఆ టైంలో తాగి వచ్చి ఇంటికి వచ్చి గొడవ జరుగుతుంది. షాప్లు ఇబ్బంది, కల్తీ మధ్యలో ఇంకా ఖచ్చితంగా దీని మీద అందించి వెంటనే యాక్షన్ అయినటువంటి ప్రజలు కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు ఆ కల్తీ మద్యం గురించి మహిళలందరం కలిసి వచ్చి పోరాటం చేసి ఎక్సైజ్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చి దానికి తగిన చర్యలు తీసుకోమని కూడా ఆఫీసర్ని అడగడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, మద్యం ప్రతి దగ్గర ఏర్లైపోతుంది. ప్రతి ఊర్లో ఊరూరా బెల్ట్ షాపులు వచ్చాయి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో మద్యం సేవించి, కల్తీ మద్యం సేవించి ప్రజలు ఆ కల్తీ మద్యం వల్ల మనసు చెడిపోయి మానసికంగా ఎంతో ఒత్తిడికి, ఉద్రేకానికి లోనయ్యి మహిళలని వేధించడం, కొట్టడం, రకరకాలైన అత్యాచారాలు చేయడం వాళ్ళ కంట్రోల్లో కూడా లేదనమాట. మద్యం సేవిస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు సేవిస్తున్నారు. మద్యం పాలసీల్లోనే ఎన్నో లోపాలు ఉంటే దాని మీద ఈరోజు మళ్ళీ కల్తీ మద్యం తీసుకొని రావడం, దానివల్ల ప్రజల ప్రాణాలు, ఆడవాళ్ళ భద్రత మీద కూడా ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వం ఆ రోజు ఏమనింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఆయన హయాంలో ప్రభుత్వం నడిపింది మద్యాన్ని, మద్యం షాపుల్ని. కాబట్టి ఏ రకమైన అవతవక లేకుండా జాగ్రత్తగా పరిమితి అయిన టైము, ఎప్పుడు పడితే అప్పుడు దొరకకుండా, ఇప్పుడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి మద్యం. అట్లా కాకుండా ఇంత టైంలో చేసింది. దానికి సెబ్ అనే ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టి దాని ద్వారా ఎక్కడా కూడా మద్యంలో లిక్కర్ పాలసీలో చిన్న తప్పులు కూడా జరగకుండా నడిపితే అది స్కామ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈరోజు ఎక్సైజ్ ఆఫీసర్లు మీ మద్యం స్కామ్ని పట్టుకుంటే ఏమీ సమాధానం చెప్పట్లేదు. మీ ప్రభుత్వంలో కల్తీ మద్యం దొరికిందండి, దాని గురించి ఏమి చర్యలు తీసుకున్నారంటే ఏమీ లేదు. రకరకాలమైన డైవర్షన్ పాలిటిక్స్, మద్యం పాలసీల్లో ఎంత అసంతృప్తి ఉంది, ఆడవాళ్ళకి ఎంత
దిగజారిపోయింది మద్యం పాలసీలు చేయడంలో ఈ ప్రభుత్వం అని అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ పాలసీలే మార్చాలి అని అంటే ఈరోజు కల్తీ మద్యం ఇంకో కొత్త సమస్య వచ్చింది. ముందు సమస్యలే అట్టే ఉన్నాయి, కొత్త సమస్య తీసుకొచ్చారు. మద్యం పాలసీలో ఆ రోజు ఏమన్నారు, ఏమండి స్వర్ణాంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాము అని చెప్పి ఈరోజు దాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. ఏర్లై పారుతుంది ప్రతి దగ్గర మద్యం. నీరు దొరకని ప్రాంతం ఉందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మధ్యాంధ్రప్రదేశ్లో మద్యం దొరకని ప్లేస్ లేదు. రైతులు క్యూలో వెళ్ళి తెచ్చుకోవాలండి ఏర్లు, అవి కూడా దొరకట్లేదు, యూరియా అవన్నీ. అదే మంది అయితే ఏ షాప్లో పడితే ఆ షాప్లో, పర్మిట్ ఉన్న షాపుల్లో దొరుకుతుంది, లేని షాపుల్లో కూడా దొరుకుతుంది. ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎంతైనా తాగొచ్చు. తాగి ఆరోగ్యాలు చెడుపుకొని ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రజలకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఆ ప్రజలు సంపాదించేటువంటి వ్యక్తుల్ని పోగొట్టుకొని దిక్కులేనిది అయిపోతుంది కదా ఆ కుటుంబం. ఆడవాళ్ళు బోరున విలిపిస్తున్నారు కదా, అయిన వాళ్ళని కోల్పోయి. దాని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారండి? చీమ కుట్టట్టైనా ఉందా ప్రభుత్వానికి? ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, దాని గురించి పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ రకరకాలుగా దీన్ని కూడా ఎత్తి ఎవరో ఒకరికి ఆపాదిచ్చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. అటువంటివి ఏమీ కుదరదు. ఈరోజు జరిగింది ప్రభుత్వం తరఫున యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలి. వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు దీనికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరో ప్రతి ఒక్కళ్ళు శిక్షింపబడాలని మేము డిమాండ్ చేస్తాం.